ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బుధవారం. ఈ సందర్భంగా వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందటానికి చందన దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి పరిహారాలు ఏ విధంగా పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక బుధవారం సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి, వృత్తిలో రాణించటానికి చందన దీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ చందన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానికి 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనము వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేయాలి. తులసి చెట్టు కాండము నుంచి వచ్చినటువంటి చందనాన్ని బియ్యపు పిండితో పాటు కలిపి ప్రమిద తయారు చేస్తే దాన్ని చందన దీపము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో పాటుగా తులసి చెట్టు వేరు లేదా తులసి చెట్టు కాండం నుంచి వచ్చినటువంటి శ్రీచందనాన్ని కూడా ఈ బియ్యపు పిండితో పాటు కలిపి పిండి దీపం తయారు చేసి ఆ పిండి దీపాన్ని రాగి పళ్ళెంలో ఉంచాలి. ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ పిండి దీపాన్ని కూడా కుంకుమ బొట్లు అలంకరించాలి. ఇలా వెలిగిస్తే దీన్ని చందన దీపము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక బుధవారం సందర్భంగా ఈ చందన దీపం వెలిగిస్తే ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే కార్తీక బుధవారం సందర్భంగా విష్ణు ఆలయంలో మామిడి తోరణాలు అలంకరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి అవిసె పుష్పాలు సమర్పించిన, పద్మ పుష్పాలు సమర్పించిన, మల్లెపూలు సమర్పించిన, కేతకీ పుష్పం మొగలి పువ్వు సమర్పించిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక బుధవారం సందర్భంగా గృహంలో శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటే గృహంలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే కార్తీక బుధవారం సందర్భంగా శంఖాన్ని గృహంలో ఎలా ఏర్పాటు చేయాలంటే, ముందుగా శంఖాన్ని తెచ్చుకొని ఆ శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఓం శ్రీ శంఖాయే నమః అని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాస్ తీసుకొని ఆ రాగి గ్లాస్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి రాగి గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో మామిడి ఆకులు ఉంచాలి. అప్పుడు ఆ రాగి గ్లాసు కలశం అవుతుంది. ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని శంఖం మీద చిలకరిస్తూ కలశోదకేన శంఖం ప్రక్షాళ్య అని స్మరించుకోవాలి. ఆ తర్వాత రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని శంఖంలో పోస్తూ కలశోదకేన శంఖం పూరయత్వ అని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఓం అగ్నిమండలాయ నమః, ఓం ఆదిత్య మండలాయ నమః అని శంఖానికి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక బుధవారం శంఖాన్ని గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఆ శంఖం దగ్గర ఒక పసుపు పచ్చడి చామంతి పువ్వు లేదా ఒక ఎరుపు రంగు పుష్పము ఉంచినట్లయితే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా చందన దీపాన్ని వెలిగించండి. అలాగే దాంతోపాటుగా శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.